तेलंगाना जागृति सदर की कविता ने ज्योतिराव फूले की जयंती के मौके पर इन्हें खराज अक़ीदत पेश करते हुए कहा कि ख़वातीन रिजर्वेशन में बीसी ख़वातीन के लिए सब कोटा के हुसूल तक जिद्दोजहद जारी रहेगी। उन्होंने खबरदार किया कि अगर इस मुतालबे को नज़रअंदाज किया गया तो जागृति खामोश नहीं बैठेगी और मरकज़ को फ़ैसला बदलने पर मजबूर किया जाएगा। कविता ने कहा कि ख़वातीन बिल में बीसी ख़वातीन को नज़रअंदाज करना नाइंसाफ़ी है, जिसके ख़िलाफ़ भरपूर तहरीक चलाई जाएंगे। उन्होंने आउटसोर्सिंग मुलाजिमीन की हिमायत का ऐलान करते हुए कहा कि जागृति हमेशा अवामी हुकूक़ और समाजी इंसाफ के लिए आवाज़ बुलंद करती रहेगी। మనమందరం కూడా భారతదేశ వ్యాప్తంగా మహారాష్ట్రలో పుట్టినటువంటి ఆ మహనీయుడు చేసినటువంటి త్యాగాలను పడ్డటువంటి కష్టాన్ని గుర్తుంచుకోవాలి. ఏ విప్లవం తీసుకురావాలన్నా దానికి త్యాగం అనేటటువంటిదే పునాదిగా ఉంటుందన్న విషయాన్ని మనందరం కూడా గమనించుకొని మరి మార్పు సమాజంలో తేవాలంటే ముందు మన వైపు నుండే మొదలు కావాలనే అంశాన్ని కూడా గుర్తుపెట్టుకోవాలి. మనం పోయే తొవ్వ ముళ్ళబాటలాగా ఉంటుంది, ఎవరు వెంటనే సహజంగా ఒప్పుకోరు. ఆనాడు పూలే గారికి కూడా అదే జరిగింది. అనేక రకాలైనటువంటి అవమానాలు ఎదురైనప్పటికీ కూడా తను నమ్ముకున్నటువంటి తొవ్వను విడవకుండా ముందుకెళ్ళినారు. కాబట్టే ఇన్ని సంవత్సరాల తర్వాత కూడా ఆ మహానుభావుని మనందరం కూడా గుర్తు చేసుకుంటున్నటువంటి సందర్భం. సో పూలే గారి ఆశయాల సాధన అంటే నివాళులర్పించి మర్చిపోవడం కాదు. మన జాగృతి నుండి మనం ఏదైతే బలంగా తీసుకున్న సామాజిక న్యాయ నినాదం ఉన్నదో దాన్ని సాధించడం కోసం అహర్నిశలు మనందరం పనిచేయడమే వారికి మనం ఇచ్చేటటువంటి ఘనమైన నివాళి అని చెప్పి నేను మనస్ఫూర్తిగా భావిస్తున్నాను. మరి జాగృతి సైనికులుగా తెలంగాణ సమాజంలో మార్పు దేవాలని కంకణబద్దులై కదులుతున్న మనందరం కూడా వారి అడుగుజాడల్లో నడవాలని చెప్పి సూచన చేస్తూ ఉన్నాను. మరి ఇవాళ కేంద్ర ప్రభుత్వం మహిళా బిల్లు కోసం మళ్ళీ 16, 17, 18వ తారీఖు నాడు సభ పెట్టింది. ఈ మహిళా బిల్లు ఇవాళ దేశంలో వచ్చింది అంటే కేవలం తెలంగాణ జాగృతి చేసినటువంటి ఉద్యమమే అనేటటువంటిది చాలా సగర్వంగా మనందరం చెప్పుకోవాలి. మరి అదే మహిళా బిల్లులో మనం సాధించినటువంటి మహిళా బిల్లులో బీసీ ఉపకోట లేకపోవడం అన్నది పాలకులకు భయం లేకపోవడం అని అర్థం. మళ్ళీ జాగృతి చేపట్టేటటువంటి ఒక నినాదంతో కేంద్ర ప్రభుత్వానికి పూలేనే మళ్ళా పుట్టిండా ఈ ఉద్యమం చేయడానికి అనేటటువంటి వెన్నులో వణుకు పుట్టించి బీసీలలో మహిళా కోట సాధించేంత వరకు కూడా జాగృతి సైనికులు ఎవరం కూడా మరి విశ్రమించడానికి లేదు అని ఈ సందర్భంగా బలంగా మనందరం కూడా మనం ఒక డెసిషన్ తీసుకోవాలి. 16th, 17th, 18th లోపల ప్రయత్నం చేస్తున్న నేను కూడా ఢిల్లీకి వెళ్ళి వాళ్ళని కలిసి బీసీ ఉపకోట ఉండాలి మహిళలలో అని చెప్పడానికి, ఆ తర్వాత కూడా వాళ్ళు మన మాట వినకపోతే ఇవాళ బలం ఉంది కాబట్టి బిల్లు పాస్ చేసుకుంటే వదిలిపెట్టేదే లేదు. బీసీ మహిళలకు ఉపకోట వచ్చేంత వరకు కూడా కంకణబద్దులై పోరాటం చేస్తామని తెలియజేస్తూ ఏప్రిల్ 11 ఇవాళ పూలే గారి జయంతి కల్లా మన జాగృతి పోరాటాలతోని ట్యాంక్ బండ్ మీద విగ్రహం ఏర్పాటు అవుతుందని చెప్పి మనం భావించినాం. కానీ ఈ అలసత్వం ప్రదర్శిస్తున్నటువంటి ఈ ప్రభుత్వం ఈ రోజు వరకు కూడా ఆ విగ్రహాన్ని పూర్తి చేయకపోవడం అన్నది బాధాకరం. మనం అసలు అడిగింది అసెంబ్లీలో పెట్టకుండా ట్యాంక్ బండ్లో పెడితే సరే పాక్షిక విజయం అని చెప్పి మనం అనుకున్నాం. కానీ అది కూడా అసంపూర్ణంగా ఉంచి ఈ ప్రభుత్వం మరి అలసత్వంతో పనిచేస్తుంది అనడానికి ఇవాళకి కూడా పూలే గారి విగ్రహం పూర్తి కాకపోవడమే నిదర్శనం అని చెప్పి మేము భావిస్తూ ఉన్నాము. ఈ తొందరగా పూలే గారి విగ్రహాన్ని ఫినిష్ చేయాలి, అట్లీస్ట్ అంబేద్కర్ జయంతిలో పూర్తి చేస్తే బాగుంటుందని చెప్పి నేను భావిస్తున్నాను. థ్యాంక్ యూ. జై తెలంగాణ. జై పూలే. జై పూలే.